దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో నూతన ఈవోగా దామోదరరావు బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాదిన్నర కాలం భద్రాచలం ఆర్డీఓగా చేసిన దామోదరరావు ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. మీడియాతో మాట్లాడుతూ దక్షిణ అయోధ్య అయినటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం మరింత అభివృద్ధికి కృషి చేస్తుందని, దేవస్థాన అభివృద్ధితో పాటు ఆదాయం పెంపునకు కృషి చేస్తానని చెప్పారు. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ధ్యేయమని అన్నారు. పేరు కె దామోదరరావు. ఈరోజు నేను సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం టెంపుల్ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మీ అందరూ తెలిసిందే, నేను 1.5 year ఇక్కడ భద్రాచలం ఆర్డీఓగా పనిచేయడం జరిగింది. ఇటీవలనే బదిలీపై ఇక్కడ ఈవోగా అవటం జరిగింది. ఈరోజు ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి మనం భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి దేవస్థానం, దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి దేవస్థానం. దీన్ని మరింత అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు, ఇక్కడ ఈవో ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరి సహకారంతో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏమి జరగకుండా వీళ్ళందరి సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని మరింత అభివృద్ధి మార్గంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా తదుపరి ఏమన్నా